అధికారంలో ఉన్న వాళ్ళకి కనువిప్పు జరుగుతుంది. కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇవాళ ఎలా ఉన్నారు అని అంటే, ఇక్కడికి వస్తారు మంత్రి, పెండింగ్ ప్రాజెక్టులు ఆయనకు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. అన్నీ కనిపిస్తా ఉన్నా కూడా కళ్ళకు ఆయన గంతలు పోసుకుంటాడు. వేసుకొని నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు. అసలు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చి ఇవాళ నుంచి ఏదో చంద్రబాబు నాయుడు గారు నీళ్లు ఇస్తా ఉన్న విషయం కాదు. దశాబ్దాలుగా రాయలసీమలో ఎస్ఆర్బిసి ఉంది, కేసీ కెనాల్ ఉంది, తెలుగంగ ప్రాజెక్టు ఉంది. దశాబ్దాలుగా వాళ్ళు నీళ్లు కూడా ఇస్తానే ఉన్నారు, ఏ ప్రభుత్వంలో ఎవరున్నా కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయనిది ఏమిటి అని అంటే, రాయలసీమ ప్రజల గురించి, ప్రకాశం నెల్లూరు ప్రజల గురించి ఏ రోజైనా కూడా కనీసం వారి అవసరాలకు ఏంది, వారి అవసరాలకు తగ్గట్టుగా గాలేరు నగరి పూర్తి చేయాలని, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని, హందీ నీవా ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజుకు అధికారంలో ఉన్నప్పుడు తట్టలేదు. 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు ఆయన హంద్రీ నీవా కట్టాలి అన్న ఆలోచన లేదు. పైగా హంద్రీ నీవాకు 40 టీఎంసీలు నీళ్ళెందుకు, 5 టీఎంసీలు చాలు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 1998లో జీవో నెంబర్ 68 అనుకుంటా జీవో కూడా ఇష్యూ చేశాడు. జీవో నెంబర్ 68 6/5/1998 సంవత్సరంలో హంద్రీ నీవా ఎందుకు, అది అన్ని లిఫ్టులతో నడిచే కార్యక్రమం, రాయలసీమ ప్రజలు బాగుపడాల్సిన పని లేదు, 5.5 టీఎంసీలు చాలది, 63 కోట్లు పెడితే చాలా గగనం అని చెప్పి 1998లో 6/5/1998లో జీవో నెంబర్ 68 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇష్యూ చేశాడు. ఏ రోజు ఈ ప్రాజెక్టు చెయ్యాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు. ఆ హంద్రీ నీవా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆ హంద్రీ నీవా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది 9 సంవత్సరాలు కలిపి 13 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హంద్రీ నీవా దిశ మార్చాడు. 6,800 కోట్ల రూపాయలు కావలసిన హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ప్రభుత్వాలు 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంటే ఇక బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 1000 కోట్లు 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది ఎంత అని చూస్తే బడ్జెట్లలో మాత్రం 200 కోట్ల రూపాయలు అని చెప్పి కేటాయింపులు చేశారు. అంటే 1,100 కోట్లు పెడితే పూర్తవుతుందని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి మనసు రావడం లేదు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి. 200 కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమ అంటారు. ఆయన పట్టిసీమలో కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు దుడుకునే దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమ అంటాడు. గాలేరు నగరి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగర్ గురించి ఆలోచన చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం గాలేరు నగరి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల హయాంలో గాలేరు నగరి ప్రాజెక్టుకు అంతా కలిపి ఆయన ఖర్చు పెట్టింది కేవలం 17 కోట్ల రూపాయలు. అంటే సంవత్సరానికి 1.5 కోట్ల కూడా ఖర్చు పెట్టలేదన్నమాట. అంటే ఆయన ఇచ్చేది జీతాలకు భత్యాలకు కూడా సరిపోని పరిస్థితి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వాలు గాలేరు నగరి ప్రాజెక్టు మీద 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
7,200 కోట్లకు గాను ఇక మిగిలి ఉన్నది కేవలం 2,600 కోట్లు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి అని అంటే ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పోతే ఇదంతా కూడా పెండింగ్ వర్కులే కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి అంటే 2,600 కోట్ల రూపాయల ఖర్చు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో కేటాయింపులు చేసింది కేవలం 169 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు.